మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధనకు సహాయకరంగా రాజులు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నేను మధ్యలో నుంచి చదువుతూ ఉన్నాను. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. ఏలియా యొక్క దేవుడైన యెహోవా. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఏలియా జీవితంలో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా మనకు ఏలియా ఎక్కడ కనబడతాడంటే గనుక రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. అంటే ఏలియా ఏ స్థలానికి వచ్చి ఏ చోటికి వచ్చి ఈ మాట అంటున్నాడంటే, పక్కనే 18వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే, యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, దేవుని ప్రవక్తలను హతము చేసే చోటికి ఏలియా వచ్చాడు. గిలాదు కొండల మీద నుంచి ఆహాబు అంతఃపురానికి రావడం క్షేమమేనా అని మనం ఆలోచన చేస్తే ఎంత మాత్రము కూడా క్షేమం కాదు. ఎందుకంటే ఒకవేళ వచ్చిన ఆ వ్యక్తికి ఏముండాలి అంటే, యెహోవా ప్రవక్తలను హతము చేస్తున్నారని తెలుసు, ప్రవక్తలు దేశం విడిచి పారిపోయారని తెలుసు. అంతా తెలిసిన గిలాదు కొండల మీద నుంచి నేరుగా అహాబు అంతఃపురానికి రావటానికి ఏలియాకు ఏముండాలి అని మనం ఆలోచన చేస్తే, ఏలియాకు ధైర్యం ఉంది కాబట్టే అహాబు అంతఃపురానికి ధైర్యంగా రాగలిగాడు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలీయులకు తమ పాపములను కనపరచుటకై యెహోవా ఆత్మచేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాను అనే మాట మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి ఏలియా నేరుగా గిలాదు కొండల మీద నుంచి నేరుగా అహాబు అంతఃపురానికి వెళ్ళడానికి కారణం, దేవుడు ఏలియాను ధైర్యపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము, ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. మన జీవితాల్లో కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ వచ్చాయి. ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు మనము అధైర్యపడిపోతూ ఉంటాం. ఆ సమయంలో ఏం చేయాలో మనకు తోచదు. ఆ సమయంలో రేపేం జరుగుతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఇన్ని భయాల మధ్యలో కూడా మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనల్ని ధైర్యపరిచినవాడు. ఆయన మనల్ని తన ధైర్యంతో నింపాడు కాబట్టే ఈరోజు మనము సజీవులుగా ఉన్నాం. లేకపోతే మనము ఏనాడో మనం మరణించి ఉండేవాళ్ళం. ఎందుకంటే కొన్ని భయంకరమైన పరిస్థితులు మనిషి యొక్క గుండెను బద్దలు చేస్తాయి. మనుషులు అత్యధిక శాతం దేని చేత చనిపోతారంటే కనుక భయాల చేతనే చనిపోతారు. భయం మనిషిని చంపేస్తుంది. ఇట్లాంటి అరాచకం దేశంలో జరుగుతూ ఉన్నప్పుడు ఏలియా గిలాదు కొండల మీద నుంచి నేరుగా అహాబు అంతఃపురానికి వెళ్ళి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ జీవం కలిగిన దేవుని తోడు ఆకాశం నుంచి వర్షం కానీ మంచు బిందువు కానీ పడదు అని ఏలియా అహాబు అంతఃపురానికి వెళ్ళి చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆ మాట అన్న తర్వాత ఏలియా వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన తర్వాత అక్కడ అహాబు ఏమైనా చేయగలిగాడంటే ఏమి చేయలేకపోయాడు. అక్కడ సైన్యం ఏమైనా చేయగలిగిందా అంటే ఏమీ చేయలేకపోయింది. పోనీ యెజబేలు ఏమైనా చేయగలిగిందా అంటే కనుక ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే ఏలియాను దేవుడు తన యొక్క ధైర్యం గల ఆత్మచేత నింపాడు కాబట్టే అది సాధ్యమైంది. ఇశ్రాయేలీయుల యొక్క పాపాన్ని చూపించడానికి, ఇశ్రాయేలు యొక్క దోషాన్ని చూపించడానికి ఏలియా దేవుని యొక్క ధైర్యం గల ఆత్మచేత నింపాడు కాబట్టే అది సాధ్యమైనట్లుగా మనం చూస్తాం. అందుకే ఏలియా కూడా అంటాడు, 18వ అధ్యాయం 36వ వచనం మనం గమనిస్తే, ఈ కార్యాలన్నీ కూడా నీ మాట చొప్పునే, నీ సెలవు చొప్పునే చేశానని చెప్పి ఏలియా చెప్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. నేను చేసిన ఈ పని ప్రతిదీ కూడా
నీ సెలవు చొప్పునే నేను చేశాను, నాట్ బికాజ్ ఆఫ్ మై క్యాలిబర్. అంటే దేవుడు ఏలియాకు తోడై ఉన్న దేవుడే, ఏలియాను ధైర్యపరిచిన దేవుడే మనల్ని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇక్కడికి చేరి వచ్చిన మన వ్యక్తిగత జీవితాల్లో ఎవరి జీవితాల్లో మనము అధైర్యపడిన సందర్భాలు లేవు, ఎవరి జీవితాల్లో భయాలు చుట్టుముట్టుకున్న సందర్భాలు లేవు. అటువంటి సందర్భంలో మనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని సందర్భాల్లో ఏం పర్వాలేదు ముందుకు వెళ్దాం అని మనం ఎలా అనుకోగలిగాం? మనల్ని బట్టా, లేకపోతే మన యొక్క చదువును బట్టా, లేకపోతే మనకున్న జ్ఞానాన్ని బట్టా, లేకపోతే ప్రతిరోజు ఉదయం మనం వేసుకునే బీపీ టాబ్లెట్ని బట్టా, దేన్ని బట్టి అంటే కనుక దేవుని బట్టి, ఆయన్ని బట్టి. ఏలియా ఎవరైతే తన యొక్క ధైర్యం చేత నింపాడో ఆ యొక్క దేవుడే మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయము మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మనల్ని ధైర్యపరిచిన వాడు అని మనం ఆయన ఆరాధిస్తే ఆయన మనసు ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుందంటే కనుక, ఇన్నాళ్ళకు నా ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారు అని చెప్పి ఆయన మనసు చాలా సంతోషపడుతుంది. ఒకప్పుడు అలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నేను ఆ రోజుల్లో చాలా ధైర్యం తెచ్చుకున్నాను బ్రదర్ అని మనం చెప్పు ఉంటాం. కానీ ఈరోజు నేను ధైర్యం తెచ్చుకోలేదు, ఆ దేవుడే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు అని మనం గుర్తించి మనం ఆరాధించినప్పుడు పరలోకం సంతోషిస్తుంది, అపవాది సిగ్గుపడతాడు, దేవుని యొక్క మనస్సు ఆనందపడే సమయం ఇది. ఏలియా యొక్క దేవుడే మన దేవుడు, ఏలియాను ధైర్యపరిచిన దేవుడే మనల్ని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. యాకోబు కూడా తన యొక్క పత్రికలో రాస్తాడు 5వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే. కాబట్టి మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడైనటువంటి ఏలియా అహాబు అంతఃపురానికి వెళ్ళి ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో అని చెప్పగల కారణం దేవుడు అతన్ని ధైర్యపరిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయము ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన మనము, ప్రభువా మీరు మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడు అని చెప్పి మనం ఆరాధించినప్పుడు మన యొక్క ఆరాధన ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. అదొక మాట. రెండవ మాట ఏంటంటే కనుక 17వ అధ్యాయము 2వ వచనం చదువుతా ఉన్నాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుంచి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఇక్కడ దేవుడు ఏలియాకు ఏం చెప్తున్నాడంటే, గిలాదు కొండల మీద నుంచి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని దేవుడు ఏలియాకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ కొండలు దేన్ని సూచిస్తున్నాయంటే కనుక శాశ్వతత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి. అంటే కొండలు ఎప్పటికీ కూడా అవి అక్కడే ఉంటాయి, అవి కదలవు, అవి నిత్యము అక్కడే ఉంటాయి. మరి వాగు ఎప్పుడు అలాగే ఉంటుందా అంటే కనుక ఉండదు. అంటే ఇప్పుడు ఏలియాను దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే కనుక ఒక తాత్కాలికమైన స్థలానికి, తాత్కాలికమైన చోటికి దేవుడు ఏలియాని పంపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని తాత్కాలికమైన స్థలాలకు పంపించినప్పుడు మనలో ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఇక్కడికి ఎందుకు పంపించావు ప్రభువా? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ మాకేముంది? ఇక్కడ మాకు ఎవరు పెడతారు? ఈ నీళ్లు ఎంతకాలం ఉంటాయి అని మనకి ఒక 100 సందేహాలు కలిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏలియాను కెరీతు వాగు దగ్గరగా ఎవరూ లేని ప్రదేశంలో ఒంటరిగా ఉండమన్నాడు, ఒంటరిగా దాగి ఉండమన్నాడు. గిలాదు కొండల మీద ఉన్నప్పుడు అందరికీ కనబడతా ఉన్నాడు, కానీ ఇక్కడ దేవుడు కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు, అంటే ఎవరికి కనబడకుండా ఉండమన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇరుకైన పరిస్థితుల గుండా ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. ఇరుకైన పరిస్థితుల గుండా ఆయన తీసుకువెళ్ళి ఆ ఇరుకులో మనకు విశాలతను అనుగ్రహించే దేవుడు ఆయన. కొన్నిసార్లు దేవుడు మనల్ని తాత్కాలికమైన చోటులకి మనల్ని దేవుడు పంపిస్తాడు, కానీ ఆ సమయంలో కూడా ఆయనే మనకు చాలినంత దేవుడిగా అక్కడ తను తాను కనబరుచుకుంటాడు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కుటుంబాన్ని పట్టించుకునే వ్యక్తి అకస్మాత్తుగా లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇంతకు పూర్వము దేవుడు ఇశ్రాయేలులను ఆకాశం నుంచి మన్నానిచ్చి పోషించాడు. ఇక్కడ కెరీతు వాగు దగ్గర ఏలియాను ఆహారాన్ని సిద్ధపరిచి పోషించాడు. మన వ్యక్తిగత జీవితంలో మనము ఆలోచన చేస్తే ఎన్నిసార్లు మనము ఈ రాత్రి మంచినీళ్ళు తాగి పడుకోవాలి అనుకున్న సందర్భాల్లో దేవుడు ఆశ్చర్యకరంగా మన కొరకు ఆహారాన్ని సిద్ధపరిచిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్నిసార్లు మన యొక్క ఆకలిని పట్టించుకున్నవాడు. మన ఆకలిని పట్టించుకున్న దేవుడు ఎన్నిసార్లు మన యొక్క ఆకలిని తీర్చడానికి తన చేతులను చాపాడు.
సమస్త జీవుల యొక్క ఆకలిని తీర్చడానికి తన గుప్పెలు విప్పిన దేవుడు, కెరీతు వాగు దగ్గర ఏలియా యొక్క ఆకలిని తీర్చడానికి గుప్పెలు విప్పిన దేవుడు, మన ఇంటి దగ్గర మనం ప్రయాణం చేస్తున్న ప్రయాణాల్లో మన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఎన్నిసార్లు దేవుడు మన కొరకు తన గుప్పెల్ని విప్పాడు. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 40వ చరణం మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఆయనకి మనవి చేయగా వారికి దేవుడు పూరెలను ఇచ్చాడు, ఆకాశంలో నుంచి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరిచాడు. అక్కడ వారు దేవునికి మనవి చేస్తే దేవుడు పూరెలను రప్పించాడు. అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదు కదా. కానీ మనం అడగక మునిపే దేవుడు మన యొక్క ఆకలిని పట్టించుకొని మన ఆకలిని తీర్చడానికి తన యొక్క హస్తాలను చాచుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే గనక, ఏలియాను కెరీతు వాగు దగ్గర పోషించిన దేవుడే మనల్ని కూడా పోషిస్తున్నవాడు. ఈరోజు ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఏలియాను ధైర్యపరిచిన దేవుడే మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏలియాను పోషించిన దేవుడే మనల్ని కూడా పోషిస్తూ ఉన్నాడు. ఇంకో మాట మనం చూద్దాము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నిన్ను చిక్కించుకొనవలని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. ఇక్కడ అహాబు ఏలియాను చూడలేదని చెప్పి ప్రతి ఒక్క రాజ్యం చేత, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత ప్రమాణం చేయించుతూ ఉన్నాడు. ఈ వాక్యం మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏలియాను కాపాడిన దేవుడే మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో ఎన్నో మనకి ఆపదలు కలుగుతూ ఉన్నప్పుడు ఆపత్కాలంలో ఆయన మనల్ని కాపాడిన దేవుడిగా మన జీవితాల్లో ఆయన ఉన్నాడు. 27వ కీర్తన 5వ చరణం మనం గమనిస్తే, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో మన దాచి ఉంచెను, తన గుడారం మాట నన్ను దాచిపెట్టును అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు మనకు కొన్ని ఆపదలు వచ్చినప్పుడు మనం కనబడం. ఎవరు కనిపిస్తున్నారంటే కనుక ఆయన పర్ణశాలే మనకు కనబడుతూ ఉంది, ఆయన గుడారమే మనకు కనబడుతూ ఉంది. ఎవరైనా ఇంకా మనల్ని పట్టుకోవాలంటే వారికి అసాధ్యం. ఎందుకంటే దేవుని చాటున దేవుడు తన యొక్క గుడారం మాట మనల్ని దాచిపెట్టాడు. ఎన్నిసార్లు అనుదినం మన జీవితంలో దేవుడు మనల్ని దాచిపెడతా ఉన్నాడు. మనకి మాట జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగదమా అని నేటికి తిరుగుతూ ఉన్నాడని చెప్పి మనందరికీ తెలుసు. మరి మనం ఎలా కాపాడబడగలుగుతున్నాం అంటే మన యొక్క తెలివి చేత, మన యొక్క జ్ఞానము చేత, లేకపోతే నేను చాలా చురుకైన వాడిని బ్రదర్, నేను అంత ఈజీగా దొరకను అని చెప్పి మన యొక్క చురుకుదనాన్ని బట్ట, మన తెలివి, మన జ్ఞానము, మన చురుకుదనాన్ని బట్టి మనం కాపాడబడట్లేదు. కానీ దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. రాజులకు అందని విధంగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన శత్రువులకు అందని విధంగా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఏలియాను కాపాడిన దేవుడే మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. ఈ మాటను బట్టి కూడా మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. చివరిగా ఒక మాట మనం చూద్దాం. 18వ అధ్యాయము 39వ వచనం మనం చూద్దాం. 18వ అధ్యాయం 39వ వచనము. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఈ మాట మనం గమనిస్తే కర్మేలు పర్వతం మీద ఏలియాకు దేవుడు జయమిచ్చిన దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు. కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే ఉండొచ్చు, కానీ దేవుడు ఏలియాకు తోడుగా ఉన్నాడు. అక్కడ ఏలియాకు విరోధంగా ఎంతమంది ఉన్నా, ఎంతమంది అబద్ధ ప్రవక్తులున్నా, ఎంతమంది బయలు పూజారులున్నా, ఎంతమంది అష్టారోతు పూజారులున్నా, అక్కడ దేవుడు తాను సజీవుడైన దేవునని తాను నిరూపించుకున్నవాడు. లేఖనాల్లో మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 15:57 వచనంలో మనం గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక అనే మాటను మనం అక్కడ చూస్తాం. శరీరము మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది, లోకము మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది, అపవాది మనల్ని చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ పునరుద్ధారుడైన ప్రభువు మనల్ని నడిపిస్తూ, మనల్ని గెలిపిస్తూ, అపవాది చేతిలో చిక్కబడకుండా ఉండటానికి ఆయన మనల్ని నిరంతరము కూడా మనకు జయాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎవరు అంటే గనక ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు.
ఆయన లోకాన్ని జయించినవాడు, ఆయన అపవాదిని జయించినవాడు, ఆయన సమాధిని జయించినవాడు. ఆయన తన జయ జీవితంలో నుంచి మన అనుదిన జీవితంలో మనకు జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఏలియాను ధైర్యపరిచిన దేవుడే మనల్ని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏలియాను కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఏలియాను పోషించిన దేవుడే మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఏలియాకు జయమిచ్చిన దేవుడే మనకు కూడా జయమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కారణాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుని ఆత్మ మనకు సహాయం చేసి నడిపించును గాక.